హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారని ఇంకా వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లాస్ట్ వరకు చూసి మీరు ఖచ్చితంగా లైక్ చేయాలి. వీడియో స్టార్టింగ్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఏంటి అంటే సీను మామది పెళ్ళి అనమాట. మా అత్త కొడుకు, అత్త మామ ఇద్దరు బంధువులే, అట్లాగా మా అత్త కొడుకుది పెళ్ళి అనమాట. అయితే నేను వెళ్ళేటప్పటికి నూనె నలుగు అయిపోయింది. అంటే నేను వెళ్ళడం లేట్ అయింది, అందుకే నేను నూనె నలుగు అయిపోయింది. నూనె నలుగు అయిపోయి మంగళ స్నానాలు కూడా లాస్ట్లో వచ్చేస్తున్నారనమాట. అందరూ అయిపోయింది, అందరూ మంగళ స్నానం చేయించడం అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే లాస్ట్లో ఫోటోషూట్కి చేస్తూ ఉన్నారు. సరే అని ఇంకా నేను వెళ్ళి అక్కడి నుంచి నేను జాయిన్ అయ్యాను అనమాట. ఇక్కడ ఏంటంటే గబ్బర్ సింగ్లో సాంగ్ ఉంటుంది కదా, దానికి ఊరికే రీల్స్ లెక్క షూట్ చేశారు. అండ్ ఇంకా నీళ్లు పోసేది అవి ఫోటోషూట్కి అంతా తీస్తూ ఉన్నారనమాట. ఇంక నేను వెళ్ళి జాయిన్ అయ్యాను అనమాట. ఇలాగా రీల్స్ అన్నీ చేసి అయిపోయేటప్పటికి కొంచెం లేట్ అయితే అయ్యింది. నార్మల్గా 11కి అలాగా గంధపు నలుగు అవి చెప్పున్నారు. బట్ ఏంటంటే ఇవి రీల్స్ అవి చేయడము, ఇంకా మేమంతా వచ్చి రెడీ అవ్వడము అంతా అయ్యేటప్పటికి ఇంచుమించు 12:30 అలా అయిపోయింది. ఎక్కువ మంది బయట వాళ్ళకైతే చెప్పలేదు, అంతా మనమే, అంటే మన బంధువులే అనమాట. అందువల్ల ఏంటంటే బయట వాళ్ళు లేరు కాబట్టి ప్రశాంతంగా, అంటే రావుకాల పోయాకన్నా కూర్చోబెట్టవచ్చు అన్నట్లుగా నిదానంగా మేము మంచిగా ఎంజాయ్ చేస్తూ ఫోటోలు అవి తీసుకుంటూ ఉన్నాము. అందువల్ల ఏంటంటే మాకు లేట్ అయిపోయింది. చెప్పాను కదా 11కి స్టార్ట్ చేయాల్సింది కాస్త 1:30 పైన ఏంటంటే భోజనాలు చేసుకొని ఒకేసారి నలుగు స్టార్ట్ చేసుకున్నాము. ఇదండి అందరం రెడీ అయ్యి వచ్చి కింద భోజనాలు అయితే చేస్తున్నాము. తక్కువ మంది బిట్లుగా తిన్నాము, అందరం ఒక దగ్గర లేములేండి. ఒకసారి కొంతమంది అట్లా తిన్నాము. అంత భోజనాలు అయిపోయాక వచ్చి ఇంకా కూర్చోబెట్టేదానికి సాంగ్యం అంతా ఉంటుంది కదా, ఇంకా అక్షంతలు 5 మంది వేసేవి అట్లాగా అవన్నీ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇంకా కూర్చోబెట్టాక ఇంకా మేనమామ సాంగ్యం ఉంటుంది కదా, వాళ్ళు బట్టలు ఇస్తారు కదా, ఫస్ట్ వాళ్ళు బట్టలు ఇస్తే మార్చుకొచ్చుకోవడం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వాళ్ళు మెట్టెలు అవి పెడతారు కదా, అలాగా మేనమామ సాంగ్యం అంతా ఫస్ట్ జరిగింది. మేనమామ సాంగ్యం అంతా జరిగిన తర్వాత ఇంకా నార్మల్గా ఇంకా ఒక్కొక్కరు వచ్చి తాంబూలాలు అవి తీసుకుంటూ ఇంకా ఫోటోషూట్స్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా స్టార్టింగ్ అనమాట. ఇప్పుడు దాన్ని ఇక్కడ ఫోటోషూట్ ఫస్ట్ స్టార్టింగ్ అయితే, అంటే డ్రెస్ మార్చుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత ఫోటోషూటు, తర్వాత ఇంకా నార్మలే ఇంకా మేనమామ సాంగ్ అయిపోయింది కదా, ఇంకా నార్మల్ ఇంకా అందరూ వచ్చి ఒకరి తర్వాత ఒకరు తాంబూలాలు ఇచ్చి తీసుకుంటూ ఉన్నాము. నార్మల్గా మా అందరిలోకి మాకు నచ్చేది ఏంటి అంటే, బాగా మేము ఏదైనా ఫంక్షన్ అంటే ఇది మా ఇంట్లో ఫంక్షన్ కాదు, అత్త వాళ్ళది కదా మనకేమి అని మేము అనుకోమన్నమాట. అందరం బాగా మంచిగా కలుస్తాము, ఒక దగ్గర ఉంటాము. ఒక 2 డేస్ అయినా, 3 డేస్ అయినా, 4 డేస్ అయినా మేము ఒక దగ్గర ఉండి ఆ టైంకి వెళ్ళి అన్నీ మంచిగా చేసుకుంటాం అనమాట. మంచిగా ఎంజాయ్ చేస్తాము. నాకు బాగా నచ్చేది ఏంటి అంటే, మాలో ఫంక్షన్స్ అంటే గ్రాండ్గా చేయాలి చేయకూడదు అనేది తర్వాత సంగతి అయితే, మేము ఎంత ఎంజాయ్ చేస్తాం అనేది మాకు అక్కడ మ్యాండేటరీ అనమాట. అంత మంచిగా ఎంజాయ్ చేస్తాం మేము. కాబట్టి ఏంటంటే ఆల్మోస్ట్ అందరం మిస్ అవ్వము, అందరం వచ్చేదానికే ట్రై చేస్తాము మా ఫంక్షన్స్ ఏమన్నా మా ఇళ్ళల్లో ఉన్నాయి అంటే. ఎందుకంటే మేము అంత ఎంజాయ్ చేస్తాం, చెప్తున్నాను కదా, అంత అంటే ఎంత ఎంజాయ్ చేస్తామంటే అంత ఎంజాయ్ చేస్తాం, చెప్పలేము. అందువల్ల ఏంటంటే లేట్ అయినా కానీ వచ్చి జాయిన్ అవ్వాలనే చూస్తాం, కానీ లేట్ అయింది కదా ఇంకేం పోతాంలే అని అయితే ఖచ్చితంగా అనుకోము. బాగున్నా బాగలేకపోయినా, హెల్త్ బాగాలేకపోయినా ఖచ్చితంగా రావాల్సిందే అనమాట. రాలేదు అంటే ఇంకా మేము మిస్ అయ్యాం అని ఫీలింగ్ మటుకు అట్లే ఉంటుంది మాకు. అండ్ ఈసారి ఏంటంటే మా పెద్దమ్మ వాళ్ళు మిస్ అనమాట. వాళ్ళకి అంటూ రాకూడదు అన్నారు. అందువల్ల ఏంటంటే వాళ్ళు రాలేదు పెళ్ళికి, నలుగుకి వాటికి రాలేదు మా పెద్దమ్మ వాళ్ళు. వాళ్ళు కూడా వచ్చుంటే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా ఉండేది మాకు. ఒకటి వాళ్ళు మిస్ అయ్యారు అని ఒకటి ఉండిందనమాట. మా పెద్దమ్మ అండ్ మా అన్న వాళ్ళు ఇద్దరు మిస్ అయ్యారు. వాళ్ళిద్దరు వచ్చుంటే ఇంకా మంచిగా అనిపించేది మాకు. అదొక్కటే కొంచెం లోటు. నలుగులు అంతా అయిపోయాక మళ్ళీ నేను డ్రెస్ చేంజ్ చేసుకుని అయితే వచ్చేసాము అందరము. ఇంకేంటంటే ఈవినింగ్ 4:30 అలా అయింది. ఇంకా మేము కాఫీస్ అయితే పెట్టుకుంటున్నాము. కాఫీలు, టీ తాగే వాళ్ళకి టీలు అట్లాగా అమ్మ అత్త వాళ్ళు పెడుతూ ఉన్నారు కాఫీలు అయితే. కాఫీలు తాగేసి అయితే మేము ఒక పని చేసాంలేండి. మంచిగా ఏంటంటే
యాక్చువల్లీ ఏంటంటే, అక్క వాళ్ళు, పెద్దవాళ్ళంతా కొంచెం పేకాట ఆడుతున్నారు. మేమేందంటే పేకాట ఆడని బ్యాచ్ అనమాట. మాకు రాదు. అంతకు మించి మేమంత ఇంట్రెస్ట్ కూడా చూపియమక్కడ. అందుకని ఏందంటే, మేము డిమిండాల్ ఆడుతున్నాం అనమాట. డిమిండాల్ చిన్నప్పుడు ఆడుకున్నాం గదా! చిన్నప్పుడు మా సమ్మర్ హాలిడేస్‌లో మేము మా పెద్దమ్మ ఇంటికెళ్ళేవాళ్ళమి అందరమి. ఎళ్తే అక్కడేందంటే, మేము డిమిండాల్ ఆడేవాళ్ళం ఇలాగే నైట్‌లు. అప్పుడు ఎక్కువ ఉషా బుక్ అయిపోయేదనమాట. ఈరోజు గూడా మాకదే గుర్తొచ్చింది. కానీ ఈరోజు ఏం తొండి చేయకపోయినా గానీ లాస్ట్‌కి ఉషానే దొంగయింది. అలాగా మాకది గుర్తొచ్చి మేము అంటే నవ్వుకున్నామనమాట బాగా. మళ్ళీ ఈ పిల్లే వచ్చిందిరా స్వామి అని. అండ్ నెక్స్ట్ మేము ఆడుకున్న తర్వాత మేము ఒక హాఫ్ అన్ అవరో, 40 మినిట్సో ఆడుకున్నాం అట్లాగా. ఒక 5 గేమ్సో, 6 గేమ్స్‌కి ఆడాము. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ అందరూ రేపు ప్రధానంలోకి బియ్యము అవన్నీ కలుపుతారు గదా! అవి అండ్ తలంబ్రాలకి బియ్యము అవి కలుపుతూ ఉన్నారు. ఇంకా అత్త వాళ్ళు, అమ్మ వాళ్ళంతా కూర్చొని సరే ఇంకా ఉన్న వాళ్ళలో ఇంతమందని కౌంట్ ఉంటారు కదా! అలాగా మేమందరం ఒక్కొక్క చెయ్య వేస్తున్నాం అనమాట. అంటే కలిపేదానికి అట్లాగా. అండ్ నెక్స్ట్ ఆ రోజు నైటే ఏంటంటే 6:30కి అలాగా మెహందీ వాళ్ళని రమ్మన్నారు. వాళ్ళు 6:30కి వచ్చారు. మేము ఊరికే ఫ్రెష్ అయ్యి వచ్చేటప్పటికి ఇంచుమించు 7:30 అలా అయిపోయింది. ఇంకా మేము 7:30 నుంచి స్టార్ట్ చేసామన్నమాట మెహందీ పెట్టించుకోవడం అయితే. ఇంకా 1 బై 1 ఫస్ట్ అయితే పిల్లలు పెట్టించుకున్నారు. పిల్లల తర్వాత ఇంకా మేమే కూర్చున్నాము. ఎప్పుడు ప్రతిసారి లేట్ అవుతుంది కదా! ఈసారి తొందరగా కూర్చుందామని నేను, సుమ, ఉష మటుకు ఈసారి కొంచెం ఎర్లీగానే కూర్చున్నాం ముందుగానే. అండ్ హాసిని ఉండింది. హాసిని కూడాను. మేము ముందుగా కూర్చున్నాము ఈసారైతే. ఇంకా నేను, మా అమ్మ ఒకసారి కూర్చున్నాం ఈసారి బాగా కుదిరింది కదా అన్నట్టుగా. అందుకని ఇద్దరిని వీడియో తీయమా అని ఉషాకిచ్చాను నేను. మా ఇద్దరం వీడియో తీయించుకున్నాము. బాగుంది కదా ఈ క్లిప్ అయితే. నాకు చాలా నచ్చింది మేమిద్దరం పెట్టించుకుంటూ ఉంటే. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా అందరూ 1 బై 1 అయితే పెట్టించుకున్నారు. నేనైతే క్లిప్స్ పెద్ద తీయలేదు. ఎందుకంటే నా ఫోన్ ఒకటి స్టోరేజ్ ఫుల్ వస్తుంది. అండ్ నేను మొత్తం ఒకే వీడియోలో పెట్టాలి అనుకున్నాను. అందువల్ల ఏంటంటే ఎక్కువ లెంతీ ఉన్నా నేను పెట్టను కదా, ఎందుకు తీయడం అని నేను తీయలేదు. కొన్ని క్లిప్సే తీశాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ సినిమాకి ఏంటంటే మధ్యలో ఒక డిజైన్ లాగా వేసి మధ్యలో వీళ్ళ నేమ్స్ రాస్తున్నారనమాట. వాళ్ళిద్దరిది పెళ్ళికొడుకు పెళ్ళికూతురుది అయితే నేమ్స్ అయితే రాయించారు. అండ్ ముందు వచ్చేటప్పటికి వేళ్ళకి నార్మల్గా పెడతారు కదా, రౌండ్గా చేతికి ముని వేళ్ళకి పెడతారు కదా, అలా పెట్టించుకున్నారనమాట. ఇంకంతే అందరం ఇంకా మెహందీ అయితే పెట్టించుకోవడం అయిపోయింది. అందరం మెహందీ పెట్టించుకున్న తర్వాత ఏంటంటే మేము ఇంకా డిన్నర్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడే ఇడ్లీ చపాతీ అవి తెప్పించారు అందరికీ. అవి తెప్పిస్తే ఇంక అందరం అక్కడ డిన్నర్ అయి చేసుకుని అయితే మేము ఇంటికి వెళ్ళేటప్పటికి 11 కల్లా వెళ్ళిపోయి ఉండే. 10:30, 11 కల్లా మేము ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ ఇంకా పెళ్ళికి వస్తే ఇది నెక్స్ట్ డే నైట్కి పెళ్ళి. 7:30, 8కి అలాగా ప్రధానం ఉండింది. ప్రధానంకి అయితే మేము రాలేదు. మాకు ఇంకా మా బాబుది ఫస్ట్ బర్త్డే అయితే మేము అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చామన్నమాట. అందుకని మేము వచ్చేటప్పటికి 10 అయిపోయింది ఇక్కడికి. అంటే మేము కరెక్ట్గా పెళ్ళి టైంకి వచ్చాము. ప్రధానంకి అయితే మేము లేము. 8కేమో స్టార్ట్ అయింది ప్రధానము. అమ్మ కూడా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చింది. అందుకని అమ్మ కూడా కొంచెం లేటే. బట్ ఏంటంటే ప్రధానంకి అయితే అందుకుందమ్మ. మేము మటుకు లేటు. మేము వచ్చేటప్పటికి ఇంకా పెళ్ళి జరుగుతూ ఉంది. అది స్టార్ట్ అవుతుంది అప్పుడే. ఇంకైతే మేము వచ్చి జాయిన్ అయిపోయాను పెళ్ళికైతే. నాకు తెలిసి మా బ్యాచ్ మొత్తం మా అత్తలు అంతా మేము పైనే ఉన్నాము, కింద ఎవరు లేరు. తాళిబొట్టు కట్టేదైతే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసేసాము. అంటే అయిపోయింది పెళ్ళి. ఇంకా లాస్ట్ ఇవి ఉంటాయి కదా, ఇంకా ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. కంటిన్యూగా చూడండి. తలంబ్రాలు అన్నీ అయిపోయేటప్పటికి ఇంకా లాస్ట్ అయితే అయిపోయింది. అప్పటికే టైం అయితే బోల్డ్ అయిపోయింది. ఇంక అందరూ
శేష పోసేదానికి రెడీ ఉన్నారనమాట. ఒకరి తర్వాత ఒకరు వచ్చి శేష అయితే పోసేసారు. నెక్స్ట్ ఇంకంతా కంటిన్యూగా అంతా అయిపోయింది. లాస్ట్ మేము ఫొటోస్ అన్నీ తీసుకొని మేము ఇంటికి వెళ్ళేటప్పటికే మేము కొంచెం ఫొటోస్ అవి దిగి మేము తొందరగా వెళ్ళిపోయాము మేము ఇంటికి. మేము వెళ్ళేటప్పటికే ఆల్మోస్ట్ నైట్ 3 అయిపోయింది. 10కి వెళ్తే 3కి మేము ఇంటికి వెళ్ళామన్నమాట. 3కి వెళ్ళి మేము డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అయ్యి పడుకునేటప్పటికే 3:30 అయిపోయిందనమాట. ఇంకా మార్నింగ్ లేవాలంటే ఎట్లా ఉండిందంటే అట్లా ఉండింది. కానీ మంచిగా ఎంజాయ్ చేసాం మేము సినిమా పెళ్ళైతే. ఎంత ఎంజాయ్ చేసామంటే చెప్పాను కదా, మా వాళ్ళలో ఏదైనా ఫంక్షన్స్, చిన్న ఫంక్షన్ పెద్ద ఫంక్షన్ అని కాదు, ఏదైనా కానీ మంచిగా ఎంజాయ్ చేస్తాం మేము. ఆ ఎంజాయ్మెంట్ మిస్ కాకుండా ఉండేదానికన్నా మేము ఖచ్చితంగా వెళ్తామన్నమాట. ఇప్పుడైతే మన ఛాన్స్ అనమాట. మనం చిన్న కాబట్టి అది శేష పోసేదానికి లేదు. అందువల్ల ఏందంటే ఓకే, ఓన్లీ కొబ్బరి బొండం వరకే తీసుకొని వచ్చేసాము పక్కకి. ఇంకంతే, లాస్ట్ క్లిప్ అయితే అదేను. ఇంకా ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. అన్నీ మధ్య మధ్యలో పెట్టలేను కదా అని నేను లాస్ట్‌లో యాడ్ చేస్తున్నాను ఇట్లాగా. అంతే అండి. ఈ రోజుకైతే మన వ్లాగ్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు అందరితో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.